పడుకుంటే లాభం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఆ క్యాలెండర్ ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలుసా తమ్ముళ్ళు? ప్రింట్ అయిందా? టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు. విశాఖపట్నం లేకపోతే అన్ని సిటీస్ లో మీరు చూడండి, విజయవాడ, విశాఖపట్నం, తణుకు, గుంటూరు అన్ని సిటీల్లో చేశారు. దగ్గర దగ్గర 25,000 కోట్ల రూపాయలు బాండ్లు ఇష్యూ చేశారు. అంటే 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. తెలుగుదేశం వస్తానే, జనసేన వస్తానే ఎంక్వైరీ చెప్పిస్తా, వీళ్ళని బోనెక్కిస్తా, తప్పకుండా అలాంటి వాళ్ళని శిక్షించే బాధ్యత మంది. ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, రెడ్ శాండిల్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చుట్టుపక్కలంతా రెడ్ శాండిల్ ఉంటుంది. అది కూడా ఒక్క రోజులో పెరిగేది కాదు. 50 ఏళ్ళు 60 ఏళ్లు పెరిగితే బాగా వుడ్ ఏర్పడి సీజన్డ్ అయి దాంట్లో వాల్యూ వస్తుంది. అలాంటి రెడ్ శాండిల్ వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను. ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో 32 మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం. ఈ రోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దొంగ వ్యాపారం చేసే వాళ్ళందరికీ రెడ్ కార్పెట్ వేశారు. తిరుపతిలో చేస్తే పోలీస్ ఎస్కార్ట్లు పెట్టి ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తున్నారంటే వీళ్ళు మనుషులా, రాక్షసులా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవుడు క్షమిస్తా